పాడు గజాల. కాబోయే శ్రీవారికి ఓకే ఓకే ఓకే. ఇక మొదలెడదామా? ఉప్పల్ బాలుకి ఆ సత్యకి అన్ని జరిగిపోయాయి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాడింది అంటారు. ఎప్పుడైనా రాసుకున్నారా? నీకు కూడా రాస్తాం అడిగి. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఇది చండాలమా? కర్మ పెత్తనానా కర్మ. అంటే మీ ఒక్క స్టెప్ కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లవి గారికి అన్ని వ్యూస్ వచ్చాయి, అంత ఫేమ్ అయింది అంటారా? అవును అంటారు. బాలు గారు కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో అతని టచ్చర్ గురించి మీరే చెప్తారు. ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది పైన అంటారు. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చాయి పాడు. నువ్వు మనిషి పశువారా? ఒకటి మేల్ సాంగ్ ఏదైనా పాడగలుగుతారా? నమో వెంకటేశ. హ్యాపీ బర్త్డే టు యూ. God bless you. May you live 100 years with good health. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. కెమెరా మ్యాన్ అవుతున్నాడు అందుకే. సినిమా ఇండస్ట్రీలో చాలా జంటలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీ రామారావు గారు, బసవతారక, నేను ఆడికి వస్తూ నాగార్జున గారు, అమలా గారు, రాజశేఖర్ గారు. అగ్గిపెట్టే మంచకి స్వాతి నాయుడికి మధ్యలో ఏమైనా జరిగింది? అవన్నీ షూట్స్ ఏమి ఉండవు. బావలు 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 బావలు. అరే ఓపెన్ చేయొద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదండి, సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కంటెంట్తో, వాళ్ళ టాలెంట్తో వాళ్ళు చేసే రీల్స్ అయితే ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతూ ఉంటాయి. ఎవరో కాదండి, వారే మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే. సో దుర్గారావు గారు, అదేవిధంగా వైజాగ్ సత్య గారు, అదేవిధంగా హాయ్ బుజ్జి. సో హాయ్ అండి అందరికి. హలో ప్రశాంత్. సో ఎలా ఉంది లైఫ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దుర్గారావు గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఈ రోజు అయితే దుర్గారావు గారిది బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ నా తరపు నుంచి, అదే విధంగా మా వ్యూవర్స్ నుంచి కూడా. సో ఎలా ఉందండి లైఫ్? బాగుందండి. ఆయన మీరు ఇప్పుడు చాలా మూవీస్లలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని విన్నాము. అండ్ మీరు అదే విధంగా పటాస్, జబర్దస్త్, ఢీ షోస్లో కూడా మీరు సోషల్ మీడియాలో నుంచి వచ్చి ఢీ షోలో కూడా మీరు పాల్గొనడం అయితే జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? డీలో చేస్తాకంటే సుధీర్ గారు దానికి కారణం. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి దుర్గారావు వచ్చాడు. డీలో కూడా ఛాన్స్ ఇవ్వండి అనేసి డైరెక్టర్ గారికి చెప్పి మరి ఆయన అవకాశం ఇప్పించారు. డీలో నేను అలా ఆ డీఓని చూస్తేనే నాకు భయం అండి. అసలు నేను డాన్సర్నే కాదు వాళ్ళ ముందు. అయితే అటువంటి డీలో కూడా చేశానంటే సుధీర్ గారి దయ వల్ల నేను ఆ షో చేశానండి. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అదేవిధంగా అంటే మీరు ఇంత ఈ స్థాయికి రావడము, ఇన్ని రీల్స్ చేసుకుంటూ, ఈ మూవీస్ మంచి మంచి ఆఫర్స్ పొందడము, సో ఇలా సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఒకరు ఉన్నారని విన్నాము. ఇంతకీ వారు ఎవరు? అండ్ నిజమేనా అది? సార్ అది నిజమేనండి. ఎక్స్ ఎమ్మెల్యే చందన రమేష్ గారి దగ్గర నేను గత 30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నానండి. సార్ దగ్గర నేను ఆయనకు కోరి అంటే కోరిలో మట్టి మోసానండి, రాళ్ళు కొట్టాను, అన్ని పనులు చేశాను. సార్ దయ వల్ల టిక్ టాక్ చేసుకునేటప్పుడు కూడా ఆయనకు చెప్పానండి, సార్ ఇలా టిక్ టాక్ అందరూ చేసుకుంటున్నారండి, నేను చేసుకుంటానంటే చేసుకోరా, నైట్ చేసుకో, పొగులు వచ్చేసి నీ పనులు చేసుకున్నారు. అలాగా చందన నాగేశ్వరరావు గారు అండి, వాళ్ళ అబ్బాయి గారు, మేము ముద్దుగా అందరూ కూడా పింటిబాబు గారు అని పిలుతారు. సార్ కూడా చందన బెదర్ షాపులు ఉన్నాయండి, నాకు ఎక్కడ బట్టలు కావాలంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోమని చెప్పి టిక్ టాక్లో ఒక పాటకి ఎన్ని డ్రెస్సులు మార్చావు, ఒక పాటకి ఎన్ని డ్రెస్సులు మార్చావు అని అది అందరూ అంటున్నారు కదండి. ఆ డ్రెస్సులన్నీ కూడా మా చందన రమేష్ గారు ఇచ్చినాయండి. అప్పుడు మరి మీ వైఫ్ ఎందుకు రాలేదు? ఎక్కడ చూసినా మీరు మీ వైఫే ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు, మంచి డ్యాన్స్ తోని సోషల్ మీడియానే ఊపేస్తూ ఉంటారు. అలాంటిది మరి మీరు మీ వైఫ్ లేకుండా మీరు ఈసారి వైజాగ్ సత్య గారితోని, బుజ్జి గారితో ఎందుకు వచ్చారు? చాలా స్పెషల్గా ఉందండి నాకు కూడా. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. మా భార్య లేకుండా నేను కూర్చుంటాం. వైజాగ్ సత్య గారు గత 5 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి. అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా ఈయన ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యారు. నాకు ఫ్రెండ్షిప్కి చాలా విలువిస్తానండి. నేను ఒక మాట ఇచ్చానంటే నేను ఆ మాటకి కట్టుబడి వాళ్ళతో ఉంటాను. కానీ వీళ్ళ దగ్గర పని అయిపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో దగ్గర పని అయిపోయి అలా నేను తిరగనండి. ఒకళ్ళ దగ్గర ఉంటానంటే వాళ్ళతోటే నేను అంటే బయట వాళ్ళు ఎవరేమనుకున్నా నేను అలాగే ట్రావెల్ చేస్తానండి. చాలామంది వైజాగ్ సత్య గారితో వెళ్తున్నాను, ఎందుకు దొరకారో, నీకు మంచి పేరు ఉంది కదా, నువ్వు వాళ్ళ వేరు నువ్వు వేరు కదా అనేసి నాకు నా అభిమానులు అనేవారండి. లేదండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒళ్ళకి హెల్ప్ చేస్తారు తప్ప ఎవరికి ఆహారం చేయడు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను. మాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన.
అంటే అన్నీ నేను చెప్పకూడదు, ప్రతి ఊళ్ళకి చేస్తాడండి. అందుకని వైజాగ్ సత్య గారు అంటే నాకు ఇష్టం. అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా నాకు చాలా చేశాడండి ఆయన. ఓకే. అండ్ వైజాగ్ సత్య గారు మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య సో ఒక పేరులాగా అయితే వెళ్తూ ఉంటారు. ఈసారి బాలు గారిని వదిలిపెట్టి వీళ్ళిద్దరితో వచ్చారు. మరి ఏంటి అంటే మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా లేకపోతే ఏంటి అసలు? గొడవే మామూలు. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఈ రోజు ఒక స్పెషల్ డే, మా ఫ్రెండ్ టిక్ టాక్ దుర్గారావుది బర్త్డే. ఓకే. సో అందుకోసం దుర్గారావుని తీసుకొచ్చాయి స్టూడియోకి. అట్ ద సేమ్ టైం బెంగళూరు బుజ్జి కూడా బెంగళూరు నుండి వచ్చాడు ఈయన బర్త్డే కోసం అని. సో మా ముగ్గురు కూర్చున్నాము. బాలు కూడా పిలిచాము, కాకపోతే బాలు ఒక షూట్ లో ఉన్నాడు అనమాట, కనుక రాలేకపోయాడు. మాదంతా ఒక టీము, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు. సో మీ టీంలో ఎంత మంది ఉంటారు? మీ టీంలో ఎంత మంది ఉంటారు? మా టీంలో అయితే ఒకప్పుడు 25 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఇంచుమించు ఒక 12 మంది దాకా వచ్చేసాము. మా టీం ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళతో కొలాబరేట్ అయిందండి. మా టీం అంటే మేమంతా సోషల్ మీడియా వాళ్ళం కదా. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, బెంగళూరు బుజ్జి, ఆవేశం స్టార్, అలాగే జబర్దస్త్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు, జబర్దస్త్ గెడ్డం నవీన్ గారు, జబర్దస్త్ తన్మయి, జబర్దస్త్ వినోదిని, జబర్దస్త్ శాంతి స్వరూప్, జబర్దస్త్ హరికృష్ణ, జబర్దస్త్ మోహన్, మేమంతా కొలాబరేట్ అయ్యి ఈవెంట్స్కి వెళ్తున్నాం. ఈవెంట్స్ అంటే తెలుసు కదా మీకు, బర్త్డేస్, న్యూ ఇయర్, మ్యారేజెస్, ఏదున్నా కానీ వెళ్తాం అనమాట. అంటే ఈవెంట్స్ అన్ని మీరే కోఆర్డినేట్ చేస్తారని విన్నాము. మీ టీంకి మీరే టీమ్ లీడర్ అని చెప్పేసి అయితే విన్నాము. సో ఇది ఎంతవరకు నిజం? అండ్ మీరే ఎలా కోఆర్డినేట్ చేస్తారు? సో అంతా ఎలా జరుగుతుంది? టీమ్ లీడర్ నేనే, కానీ అందరం కూడా ఏంటంటే టీమ్ వర్క్ ఇస్ ద డ్రీమ్ వర్క్. ఒక్కరి వల్ల ఏ పని అవ్వదు. సో అందరం కలిసికట్టుగా నడిపించుకుంటాము. నేనైతే పేరుకి లీడర్ అంతే. సోషల్ మీడియాలో అయితే మీది, ఉప్పల్ బాలు గారిది అయితే చాలా ట్రోలింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. పేరు మాది. పేరు అదే విధంగా అంటే ఉప్పల్ బాలు గారికి, సత్య గారికి పెళ్ళైంది, ఇంకా అన్ని అయిపోయాయి అంటూ ఇలా మీ దాకా కూడా వచ్చే ఉంటాయి. మీకు కూడా కాల్స్, మెసేజ్ అయితే చేసి ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం? ఉప్పల్ బాలుకి, ఆ సత్యకి అన్ని జరిగిపోయాయి అనేది ఎంతవరకు నిజం? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అంటారు. ఆయన బాయ్, నేను బాయ్, ఏం చేసుకుంటాము. ఎప్పుడైనా రాసుకున్నారా అలా? నీకు కూడా రాస్తాం అడిగితే. అయితే ఏమైందంటే కొన్ని షోలో ఏం చేస్తున్నారంటే, అవి టీవీ షోలు కావచ్చు, సోషల్ మీడియాలో జరిగే షోలు కావచ్చు, బాలు ఎక్కువ లేడీ గెటప్ ఆర్టిస్ట్. బాలు అంటే ఉప్పల్ బాలు అంటే తెలియని వాళ్ళు లేరు కదా. అవును. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటకలో కూడా తెలుసు ఆయన. సో ఆయన లేడీ గెటప్ వేస్తాడు కదా. సో నాకు హస్బెండ్ రోల్ ఇచ్చి బాలుకి వైఫ్ రోల్ ఇస్తారు. ఆ విధంగా ఆ క్రమంలో పువ్వులు దండలు వేయడము, పెళ్లి చేయడము అట్లా జరుగుతుంటది. కానీ మా ఇద్దరి మీద చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అలాగే దుర్గారావు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా బాలు గారికి నాన్ వెజ్ ఒక ఐఫోన్ ఇవ్వడము, అంటే అతను మంచితనం. మీరు కూడా ఈవెన్ ఒక్క బెట్టింగ్ యాప్ చేయకుండా, సో మిమ్మల్ని ఎంత మంది ట్రోల్స్ చేసినా కానీ మీరంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అయినా చెప్పాలి మీ ముగ్గురికి. అండ్ బుజ్జి గారు, సో బెంగళూరు బుజ్జి రమేష్, సో నిజంగానే సాయి పల్లవి గారు మీ డాన్స్ ని కాపీ కొట్టారా? అవునండి. ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. గతంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య గారు, మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాము. కాకపోతే నేను 2022లోనే ఆ స్టెప్ వేసుకున్నాను. సో మన హై బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా పేజ్ లో చూస్తే అందరికి తెలుస్తుంది. కొన్ని వేల మిలియన్స్ వెళ్ళింది. ఏదో ఒకసారి ఆ స్టెప్ చూపించండి. ఆ స్టెప్ చూడండి. అంటే అది ఏంటి, అది ఏ సాంగ్ కి ఆ స్టెప్? హైలెస్ సాంగ్ లో తీసుకున్నారు. సో అది నేను 2022లోనే ఆ ఒక స్టెప్ వేసాను. సో ఎప్పటికైనా ఆ స్టెప్ నేను అంటాను, ఇప్పుడు అంటాను, ఎప్పుడు అంటాను. బెంగళూరు బుజ్జి రమేష్ ఏదైనా అంతే. కొన్ని గతంలో చూస్తే అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో అంతా నేను డైరెక్ట్ గానే మాట్లాడతాను. బయట ఒకేలాగా ఉంటాను, కెమెరా ముందు ఒకేలాగా ఉంటాను. కాకపోతే సాయి పల్లవి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆమె పెద్ద స్థాయి, పెద్ద యాక్టర్, హీరోయిన్. వాళ్ళ మీద నేనేం అపారం మోపుతుండలేదు. కాకపోతే యాజ్ ఎ స్టెప్ ఉంది. 2022లోనే నేను నా పేజ్ లో పోస్ట్ చేస్తాను అనమాట. సో అది నేను నిర్భయంగా చెప్పాను. అలాగే మా వైజాగ్ సత్య, నాకు ఎంతో ఇష్టమైన వైజాగ్ సత్య గారు కూడా నాకు సోషల్ మీడియాలో వచ్చి ఒక బ్యాక్ బోన్ గా నిలబడి నాకు కొంచెం న్యాయం ఇప్పించాడు. సాయి పల్లవి గారు రీచ్ కాకపోని ప్రజల్లో తీసుకువచ్చి కొంతమంది మిలియన్స్ వెళ్ళాయంటే యాజెట్ ఉంటే కదా మిలియన్స్ వెళ్ళాలి. యాజెట్ లేకపోతే మిలియన్స్ ఎందుకు వెళ్తుంది? మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూడాలి. లక్షలు అంటే ఈ కాలంలో సోషల్ మీడియాలో ఎంత ఫేమ్. అంటే మీ ఒక్క స్టెప్ కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లవి గారికి అన్ని వ్యూస్ వచ్చాయి, అంత ఫేమ్ అయింది అంటారా? చెప్పుకుంటే నేను యాజ్ ఎట్ అవును అంటాను. ఎందుకంటే
నేను కూడాను ఒక ప్రమోషన్ చేసినట్టుంది. ఇప్పుడు ఆ సాంగ్ మూవీ హిట్ అయ్యింది. హిట్ కాకపోని నా ఒక స్టెప్ కూడాను మంచి హిట్ అయ్యింది అనమాట. ఇప్పుడు చూసాం బెంగళూరు బుజ్జి, సాయి పల్వి గారి స్టెప్ అని చాలా మిలియన్స్ వెళ్ళింది. సో యాజ్ ఇట్ అంటాను నేను. సోషల్ మీడియాలో ఎంతో మంది ఉండగా వైజాగ్ సత్యతోనే ఎందుకు మీరు కాంటాక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అతను వైజాగ్ సత్య గారు ఎప్పుడు అతనేమో నా ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చున్నాడని నేను చెప్పడం లేదు. అతను మంచి మనసు, అలా కోపడతాడు. అతని మనసు చూస్తే పాల్లాగా ఉంటుంది. ఒక పాల కంటే తెలుపు అతని మంచి మనసు, ఇతరులకు సాయం చేస్తాడు. అతని మనసుని తెలుసు. ఎలా చూసామంటే ఇప్పుడు నేను ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చాను, కాల్ చేశాను, సత్య గారు నాకు ఇలా అయింది అన్నాను. అవునా, కాకపోతే నిజాయితీగా ఉంటే నేను ప్రస్తుతానికి నిజాయితీగా ఉంటే హ్యాజెట్ ఉంటే నేను సోషల్ మీడియా ముందు నేను తీసుకొని వెళ్తాను అని చెప్పారు. సో నేను లింక్ పెట్టాను, చూసారు. అవును ఉంది నీ స్టెప్, రాండి అన్నారు. దీనికంటే మంచి వ్యక్తి ఎవరు దొరుకుతారండి ఈ కాలంలో. ఎలా అంటే ఈ కాలంలో మన దగ్గర డబ్బు చూసి వస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడితే వస్తారు. కానీ సత్య అలా కాదు. నిజాయితీ ప్రేమ ఉండి నిజాయితీ ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సోషల్ ముందుకి తీసుకొస్తారు, మీడియాకి. ఏదైనా ప్రాబ్లం అని అతను చూసుకుంటాడు. అతనిదే ఆ మంచి మనసు. అది నాకే నిదర్శనం అయ్యింది కదా, నేను చూసాను కదా. సో అదే. సో సత్య గారు మీరు చెప్పండి, సోషల్ మీడియాలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు, బెంగళూరు బుజ్జి, ఇలా చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ హరికృష్ణ కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అసలు మీ గోల్ ఏంటి? ఎందుకని ఈ డిసిజన్ తీసుకుంటున్నారు? అంటే ఇలా ఎందుకు వెళ్తూ ఉన్నారు? నాది యాక్చువల్గా ఆంధ్ర, విజయనగరం జిల్లా, రాజాం అనమాట. సో చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఏ ఫిల్మ్ యాక్టర్. అప్పుడే 3 years అప్పుడే సాంగ్స్ ఎక్కువగా వినేవాడిని. పి సుశీల గారు, ఎస్ జానకి గారు, కే చిత్ర గారు, వాళ్ళ ముగ్గురిని త్రివేణి సంఘం అంటారు టాలీవుడ్ లో. వాళ్ళ పాటలు ఎక్కువ వినేవాడిని. అట్లాగే ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళని కూడా త్రివేణి సంఘం అంటారు. సో వీళ్ళ పాటలు వింటూ ఎప్పటికైనా వీళ్ళని కలవాలి, నేను కూడా కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఆ రోజుల్లోనే కలగన్నాను. ముఖ్యంగా ఎస్ జానకి గారు అండి. ఎస్ జానకి గారి పాటలు విని నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మీతో సాంగ్స్ నేను పాడిపిస్తాను. అంతకన్నా ముందు మీరు ఉప్పల బాలు గురించి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా అగ్గిపెట్టె మచ్చ. సో ఈ అగ్గిపెట్టె మచ్చ గురించి మీరు ఏం చెప్తారు? అగ్గిపెట్టె మచ్చ నాతో 7 years జర్నీ చేశాడండి. తనతో పాటు వాళ్ళ అక్క కానీ లేకపోతే అక్క కొడుకు కానీ ఎవరో వస్తుండేవారు. మా ఇంట్లోనే పడుకునేవారు, మా ఇంట్లోనే తినేవారు. ఆయన నేను చాలా సినిమాల్లో పెట్టాను. మీతోనే పడుకుంటారు? చాలా టీవీ షోలు. నీతో కూడా పడుకుంటాడు. ఒకరోజు తీసుకొస్తా. అంటే మీ ఇంట్లో 7 years జర్నీ కాబట్టి ఎన్నిసార్లు పడుకున్నారు ఇద్దరు కలిసి? 7 years పడుకున్నాం. అదే పెట్టుకో టైటిల్. ఓకేనా? సూపర్ సూపర్. అయితే ఆయన్ని సినిమాల్లో పెట్టడం, టీవీ షోల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం అంతా నేనే చేశాను. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. వాళ్ళు పెద్దగా రావడం లేదు ఇక్కడికి. ఎక్కడున్నా ఆయన బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఆయన దుర్గారావు గారు, మీరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే కాదు సినిమాల్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి ఆయన రవితేజ గారి మూవీ క్రాక్ మూవీలో కూడా మీరు చేయడం అయితే జరిగింది. సో ఎలా అనిపించింది? ఆయన రవితేజ గారిని మళ్ళీ పర్సనల్గా ఎప్పుడైనా కలవడం జరిగిందా? సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? మొన్న కలిశానండి రవితేజ గారిని, ఒక వారం రోజుల క్రితం కలిశానండి. మా జాతర ఆ షూట్లో కలిశాను. నెక్స్ట్ మూవీలో మళ్ళీ కూడా ఛాన్స్ ఇస్తానన్నారండి. నాకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారంటే కో డైరెక్టర్ గారికి చెప్పారు, ఈడు దుర్గారావు గారిని చూసి నాకు భలే ముద్దేసుకొచ్చింది, ఈడు తలకి కాలుకి చేతులకి గట్రా రిబ్బన్లు కట్టుకుని టిక్ టాక్లో అంటే ఈలాగా వెరైటీగా ఎవరు చేయలేదు, అందుకని పిలిచి క్రాక్లో వీడికి అవకాశం ఇచ్చిందే కాకుండా ఆయన ఇంకా హైలైట్ చేద్దారని ఈ మూమెంట్ చేశాను. నిజంగా సార్ ఆ మూమెంట్లు చేశాకంటే చాలా హైప్ అయిపోయాను. ఒక దుర్గారావు స్టెప్ రవితేజ గారు వేశారు. నిజంగా ఒక దేవుళ్ళలాగా నన్ను బాగా ఆదుకున్నాడండి. అంటే నా డెప్ట్ 50లో ఉన్నదే 200కు తీసిపోయాడు. అందరూ కూడా దుర్గారావు స్టెప్ అమ్మ రవితేజ గారు వేస్తున్నారు క్రాక్లోని అమ్మ అలగలగా అంటే సార్ ఇంకా నన్ను హైప్ చేస్తాకే సార్ చేశారు. నెట్గా 50,000 ఇచ్చారండి. సూపర్. అండ్ ఇంకా మీ వైఫ్ గారు ఇలా మీరు పర్సనల్గా ఫ్యామిలీతో వెళ్ళి ఇలా మూవీలో ఎవరెవరిని కలిసారు, ఎలా అనిపించింది? మొన్న అల్లు అరవింద్ గారిని కలిశానండి, దిల్ రాజు గారిని కలిశానండి. దిల్ రాజు గారిని కలిస్తే ఎల్లమ్మ మన వేణు గారు ఛాన్స్ ఇచ్చారండి. ఇద్దరికి కూడా మంచి రోల్ రాశారండి. తర్వాత శ్రీ విష్ణు గారితో కంటిన్యూటీ క్యారెక్టర్ చేస్తున్నానండి, 60 రోజులు.
సూపర్. అది కోన వెంకట గారు ప్రొడ్యూసర్ అండి. గోల్డ్ మెన్ అన్న సినిమా పూర్తి అయిపోయింది. నేను సప్తగిరి గారు చేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరం హీరోల కింద లెక్కండి. అందులో కూడా 30 రోజులు చేశానండి. అలా చిత్రరాగాళ్ళు, రాజాతి రాజా చాలా సినిమాలు చేశానండి. ఇవన్నీ శాత కారణం వైజాగ్ సత్య గారు, మా బెంగళూరు బుజ్జి గారు, అభిమానులు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఎన్ని చేయగలిగాను. నేను నాకు బాగా సపోర్ట్ అంటే నా మిస్సెస్. ఆవిడ నిజంగా మహాతల్లి. నాకు దొరికితమే ఒక అదృష్టం. రోడ్డు మీద నుంచోబెట్టి ఇక్కడ స్టెప్ వేయాలంటే ఇక్కడ 100 మంది లేడీస్ ఉన్నా 200 మంది లేడీస్ ఉన్నా పాపం నా భర్త చెప్పాడు. నా భర్త చెప్పింది నేను చేస్తానండి. సూపర్. ఆ పాపం చేసిందండి. నాకు ఇంత పేరు వచ్చిందంటే కారణం మా మిస్సెస్, నా భార్య. సూపర్ సూపర్. తర్వాత నేను నాకు సెకండ్ ప్లేస్. ఇప్పుడు నేను ఈయన కోసం మాట్లాడాలి, ఈయన కోసం మాట్లాడాలి. ఓకేనా? 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి. ఇంకా ఉప్పల్ బాలు కోసం చెప్పాలంటే ఆయన ఏంటంటే సెలబ్రిటీ. ఆయన ఖండాంతరాలకు వెళ్ళిపోయింది ఆయన పేరు, చెప్పడానికి ఏం లేదు. ఆయన నాకు నచ్చే విషయం ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. వాళ్ళ అక్కల ఫ్యామిలీని, వాళ్ళ చెల్లెల ఫ్యామిలీని, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని అందరినీ బాగా చూసుకుంటాడండి. ఆయన ఇక్కడ కష్టపడుతున్నాడంటే ₹1 ఇచ్చిందంటే అందులో 90 పైసలు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాడు. ఒక 10 పైసలు ఆయన కోసం ఉంచుకుంటాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. అది ఇంకా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం చెప్పాలి. దుర్గారావులో నాకు నచ్చేవి. బాలు గారు కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో నా టచ్చర్ చూసారా అని చెప్పేసి, స్ట్రక్చర్, సో తన భాషలో చెప్పాలంటే నా టచ్చర్ చూసారా గాయస్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో అతని టచ్చర్ గురించి మీరేం చెప్తారు? ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది పైన అంటాడు. ఇంకో విషయం మీరు చెప్పాలండి, ఆయన ఏది ఓన్గా చేయడు. ఆ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆ రైటర్స్ ఎలా చెప్తే అట్లా చేస్తాడు. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళాడంటే నాకే భయం. బాలంటే నేను ఏదైనా ఈయన దగ్గర చిల్లరగా చేస్తాను, ఈయన దగ్గర చిల్లరగా చేస్తాను. బాలు దగ్గర చేయను, ఒప్పుకోడు. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు. నేను చదువుకున్నాను, మీకు తెలుసు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, మీ అందరికి తెలుసు, మీడియా వాళ్ళందరికీ. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఆయన దగ్గర. ఏది ఎక్కువ తక్కువ మాట్లాడినా అక్కడే ఇచ్చి పడేస్తాడు. ఓన్లీ అది ఏంటంటే యాక్టింగ్ వరకేనాడు. చిల్లరగా చేయడం అనేది. చిల్లర అని కూడా నేను అన్నా, అదొక ఫన్ అంతే. ఫన్ జనరేట్ చేసే క్రమంలో అట్లా చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే షూటింగ్ లేదంటే, ఎప్పుడైతే ఆఫ్ కెమెరా అనుకో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఈయన ఇంకా భయపడతాడు. అవునా? స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన. సో ఒక్కసారి వీళ్ళ కోసం చెప్పే ఛాన్స్ ఇవ్వడం లేదు. నువ్వు చెప్పు, అడుగు. సో ఒక్కసారి బాలు గారి డైలాగ్ ఏదైతే ఉందో, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి, అదొక్కసారి మీ బాలు 2018 లోనే చాలా ఫేమస్ అయిపోయినాడండి సోషల్ మీడియాలో. ఫస్ట్ అంటే నేను ఆయన కంటే సీనియర్. నేను బాలు కంటే కూడా ముందు మూవీలో కూడా యాక్ట్ చేశాను. సూపర్. అన్నపూర్ణమ్మ గారి మనవడని, శివనాగ్ గారి డైరెక్షన్, అందులో జమున గారు, అన్నపూర్ణ గారు, సుధా గారు వాళ్ళందరూ ఉన్నారు. ఆ మూవీలో యాక్ట్ చేశాను నేను. అది అందరికీ తెలిసిందే. కానీ పేరైతే ఫస్ట్ మా అందరిలో అంటే ఫస్ట్ బాలుకి వచ్చింది, బ్రాండ్ వచ్చింది. సో బాలునా బాలు డైలాగ్ ఏదైతే ఉందో అదొక్కసారి. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి. గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ కి. ఎంత బాగుందో సెల్ఫీ. అది తర్వాత ఏంటంటే షాక్ అయ్యారా, నేను మీ ఉప్పల్ బాలు, ఇది నా టచ్చర్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద, ఇది మీద అంటాడు. ఆ 2 డైలాగ్ చాలా ఫేమస్. సూపర్, చాలా బాగా చేశారు. సేమ్ బాలు. అలా ఈయన ఏంటంటే నక్లీస్ గొలుసు పాట పలాస మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా అయితే యావరేజ్ గా ఆడింది అనమాట. ఇంకా ఆ సాంగ్ తీసుకొని వీళ్ళు చేశారు, నాది నక్లీస్ గొలుసు అనే పాట. ఇంకా ఆకాశమే వద్దన్నట్టు ఆ పాట చూసి ఇంకా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి మూవీస్ అన్నిట్లో కూడా ఈయన ఛాన్స్ వచ్చింది. ఈయన ఏంటంటే చాలా రిజర్వ్డ్ అండి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడు. నాకు తెలిసి ఈయనకి లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ నేను కదా, తర్వాత బెంగళూరు బుజ్జి, ఉప్పల్ బాలు అంతా. కానీ ఈయన ఎవరితో అంత వేగంగా కలవడు అనమాట. అర్థమవుతుందా? అసలు ఎవరితో కలవడు. నేనంటే నేను మ్యాగ్నెట్ అయిపో, ఎక్కడ ఇనుము దొరికిన అలా అంటించుకుంటూ వెళ్ళిపోతాను. సో పండు గారు మీ సాంగ్ చేయడం జరిగింది, నేను నక్లేస్ గొలుసు అని చెప్పేసి. ఆ సాంగ్ వల్ల మీకు చాలా ఫేమ్ వచ్చింది అనుకోవచ్చు, పండు గారి వల్లనే. అది 100% నేను రియల్ గా చెప్తున్నానండి ప్రజలందరికీ. అప్పుడు దాకా నాకు 20% పేరుంటే నాది నక్లేస్ గొలుసు పాట డీలో చేసి నా పేరుని హైప్ చేశాడు. అది నేను నిజంగా పండు గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. పండు గారు మీ వల్ల ఈ రోజు సినిమా ఆఫర్లు అవుతుంది అంటే అది డి పండు గారి వల్ల. నేను గర్వంగా చెప్పుకుంటానండి. నాకు 2 చేశాడు, డబల్ చేశాడు నా పేరుని. ఎక్కడ కూడా తల్లిదండ్రులాగా అమ్మ నాన్న అంటాడండి పండు గారు. మామి చిన్న అయినా ఆ పండు బాగున్నావా అంటారండి. నా తండ్రి నా తల్లి అని చెప్తారు. చాలా హ్యాపీ.
అంటే ఆయనకి పేరు వచ్చిందండి, ఆయన కన్నా ఎక్కువ పేరు నాకు వచ్చింది. ఈ క్రెడిట్ ఈ వచ్చిన పేరు అంతా కూడా ఆయన వల్లే. ఇవాళ ఇండస్ట్రీలో నన్ను పిలిచి నాకు అవకాశాలు ఇస్తున్నారంటే డి పండు గారు, మా గురువు గారు రఘు కుంచే గారు. అంటే ఈయనలో నాకు నచ్చేది ఏంటంటే ఈయన ఎవరి జోలికి పోవడం, ఎవరి కోసం బ్యాడ్ గా మాట్లాడడం, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఇతరుల కోసం చాలా మాట్లాడతారు, మీకు తెలుసు కదా సోషల్ మీడియాలో. ఈయన ఏంటంటే ఈయన పని చేసుకుంటారు, ఇతరులకు హాని చేయరు. అందుకు ఆ క్వాలిటీ నచ్చి ఈయనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను. బుజ్జిలో నాకు నచ్చింది ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాడు, సహాయం ఎక్కువ అనమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది బుజ్జి అంటే ముందు వరుసలో నిలబడతాడు. సో అది నిజమేనా బుజ్జి గారు? అంటే మేము కూడా సోషల్ మీడియాలో విన్నాము మీరు చాలా మందికి సాయం చేస్తారు అని చెప్పేసి, ఎంతవరకు నిజం? అవునండి, నా వంతు అయినంత నేను సాయం చేస్తాను. నేను ఎంతో పెద్ద కోటీశ్వరం కాదు, నేను కూడా మిడిల్ ఫ్యామిలీ నుంచే. ఏమో నాకు ఒక ఎదుటి మనుషులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సాయం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ, ఒక కోరిక. సో ఇప్పుడు సత్య గారికి అదే విధంగా బాలు గారికి మధ్యలో చాలా ట్రోలింగ్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు చాలా భరించారు. ఏమని ట్రోల్స్ అవుతూ ఉంటాయంటే మీరిద్దరు ఏమేమో చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పడుకున్నారు అని చెప్పేసి ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో అలా మీ మధ్యలో కూడా వచ్చాయా? నిజంగానే ఏమైనా చేశారా? నిజంగా ఏమి చేయలేదు, మేము గుడ్ ఫ్రెండ్స్, మేము బాండింగ్స్ అలా ఉంటాం. అది చూసి సోషల్ మీడియాలో కొంతమంది బ్యాడ్ గా కామెంట్లు పెడతారు, మేము అదంతా పట్టించుకోము. ఎందుకంటే పట్టించుకోనట్లుంటే ఈ రోజు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోమన్నమాట. ఎదిగేటప్పుడు ఎన్నో మెట్టు మేము ఎదగడానికి ట్రై చేస్తే దించేదానికి ఎందరో ట్రై చేస్తారు, మేము అవన్నీ పట్టించుకోము, ఐ డోంట్ కేర్ అంటాము. అదంతా ఈ కాలంలో సహజమే కదా. ఏనుగుని చూసే కుక్కలు మరొకుతాయి అని ఒక లాజిక్ తీసుకుంటానండి నేను. సో మీరు రీల్స్ లో ఎన్నో డైలాగ్స్ చెప్తూ ఉంటారు, ఎన్నో రీల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మా కోసం ఒక డైలాగ్. అమ్మాయిలు, నేను సముద్రంలో సులామి లాంటి వాడిని, నన్నేమని తొక్కాలని ట్రై చేస్తే ముంచి పడేస్తాను ఉషా, దట్ ఈస్ రవి డైలాగ్. ఇది పటాస్ లో చేశాను. సో వైజాగ్ సత్య గారు, ఇంకా మీ విషయంలోకి వస్తే మాత్రం మీరు ఒక మంచి సింగర్ అని విన్నాము, అదే విధంగా ఇంగ్లీష్ లో మొత్తం అసలు ఇంకా రెచ్చిపోతారని విన్నాము. సో మా కోసం ఒక మంచి సాంగ్ జానక్ గారి పాట ఇది. అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా. నెక్స్ట్ ఇంకొకటి. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా ప్రియరాగాల లేఖ, మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే, నిన్ను చూసి నాక నిదురైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే. సూపర్. ఇది స్వర్ణకమలంలో పాట, అంత బాగా పాడగలను లేదు కానీ పాడేస్తున్నాను. తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా, ఆ మనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా, అవధి లేని అందముంది అవనికి నిలుదిక్కులా, ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా,
ప్రతిరోజు ఒక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా పరుగాపక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచిత తరగది త్రోవా ఎదురించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా సిరి సిరి మూవా సిరి సిరి మూవా. థ్యాంక్ యూ. అంటే ఏంటి ఫీమేల్ వాయిస్ తోనే మేల్ కూడా పాడతా. మేల్ కూడా పాడతారా? మ్మ్. వావ్. ఒకటి మేల్ సాంగ్ ఏదైనా పాడగలుగుతారా? నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపులని కొసగి మా మొక్కులు తీర్చవయ్యా ముక్తి కోరి వచ్చే నీ భక్తులు బ్రోవుమయ్యా నీ భక్తులు బ్రోవుమయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేశ. వావ్. ఎలా ఉంది మేల్ వాయిస్? చాలా బాగుంది. సో ఇంత టాలెంట్ పెట్టుకొని ఏంటి మరి ఎందుకని, అంటే ఒక సింగర్ గా కావచ్చు కదా, ఎందుకని ఈ రీల్స్ ఇలా ఈ ఈ వేళ ఎందుకు అంటే వెళ్తున్నారు? సింగర్ అయిపోయాను అంటే సినిమాల్లో పాడితేనే సింగర్సా? అంతేనా? స్టేజ్ లో నేను పాడుతూనే ఉంటా. ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఫస్ట్ నాతో పాటలే పాడిస్తాను. మ్మ్. నాకు డాన్స్లు అంత బాగా రావు కానీ పాటలు అయితే పాడతాను. ఏంటి అంటే మీరు ఎక్కడికైనా వెళ్తే చాలా మంది సెల్ఫీలు అని చాలా ఎగబడుతున్నారంట మీతో పాటు ఉప్పల్ వాళ్ళు గారు అండ్ మీ టీమ్ కి చాలా మంది అసలు బయటకు వెళ్దామంటే కూడా మీరు భయపడుతున్నారంటే ఎందుకని? అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నేనంత భయపడను కానీ ఉప్పల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గుంపులు వస్తారు. నాకు కూడా బాగానే దిగుతారు. వైజాగ్ సత్య గారు అని సెల్ఫీలు దిగుతుంటారు. అలా వచ్చినప్పుడు ఎవరైనా ఇలా ఎక్కడైనా పిసకడం కానివ్వండి అట్లా ఏమైనా ట్రై చేశారా? నార్మల్ గా అంటే మీకు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు నువ్వు నన్ను పిసుకుతావా ఏంటి? నీకు ఆ ఉద్దేశం ఉందా? అలా పిసుకుతే పిసుకుంటారా ఏంటి? నొక్కితే నొక్కించుకో, పిసికితే పిసికించుకో. నేను ఎక్కడున్నా డీసెంట్ గా ఉంటాను. మీరు డీసెంట్ గా ఉంటారు కానీ ఉండే మీ ఫ్యాన్స్ కానివ్వండి వాళ్ళు డీసెంట్ గా ఉంటారు. ఫోన్లే నొక్కితే నొక్కించుకుంటా ఏమన్నా. అంతే, సూపర్. ఆ. సో చూసారు కదా, నొక్కితే మరి అంతే, నొక్కించుకుంటారు. అంతే. ఎక్కడైనా బయట కనిపిస్తే కొంచెం జాగ్రత్త. అంతే. లైఫ్ ఈజ్ టు సాక్రిఫైస్. సో దుర్గారావు గారు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో దుర్గా గారి కోసం కూడా ఒక సాంగ్ వాడండి వైజాగ్ సత్య గారు. హ్యాపీ బర్త్డే టు యూ టిక్ టాక్ దుర్గారావు. థ్యాంక్ యూ. పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి నీకు ఏటేటా ఇలానే పండగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి అబ్బాయి. అండ్ లాస్ట్ ఒక్కసారి మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే ఏ విధంగా ప్రపోజ్ చేస్తారు? ఎవరున్నారు ఇక్కడ సరే, అమ్మాయిలు? బాలు గారికి ప్రపోజ్ చేస్తున్నారు అనుకుందాం. ఒక్కసారి ప్రపోజ్ చేయండి. హాయ్ బాలు, ఐ లవ్ యూ సో మచ్. Without you, my life is zero. ఎంటీ. I cannot survive. Please accept my love. I'll be with you today, tomorrow, and forever. బుజ్జి గారు, మీరు ఒకరికి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరికి చేస్తారు? అబ్బాయికి చేస్తారా, అమ్మాయికి మీ కెమెరామెన్ చేయాలి సాయికి. నేను ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే అబ్బాయికి ఎందుకు చేస్తారండి? అమ్మాయికే చేస్తారు. సో అమ్మాయికి ఏ విధంగా ప్రపోజ్ చేస్తారో ఒకసారి చేయండి. ఐ లవ్ యూ అండి, నేను ప్రేమిస్తున్నాను, నీ పేరేమో తెలియదు, ఇన్ని రోజుల ఇంట్లో నీ వెంట పడి తిరుగుతున్నాను, తెలుసుకున్నాను, నీ పేరు పూజ అని తెలిసింది. ఐ లవ్ యూ సో మచ్ అండి, నువ్వు లేకుంటే నేను ఉండను. ఐ లవ్ యూ సో మచ్. తీసుకోండి ఈ ఫ్లవర్ నీకోసం. పూజ పేరు పూజ. పూజలు చేయా పూలు తెచ్చాను. సో దుర్గారావు గారు, ఒక్కసారి మీ వైఫ్ కి ఇక్కడ లేదు కాబట్టి మీ వైఫ్ కి ఈ వీడియో ద్వారా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? నా భార్యకి ఎప్పుడు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ లవ్ యూ గంగారత్నం, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫే మారిపోయింది. ఇలాగే ప్రతి లేడీ కూడా భర్తతోటి సహకరించాలని నేను అందరినీ కోరుకుంటున్నానండి. అంటే ఇద్దరు కలిస్తే ఏదైనా చేయొచ్చండి. అలా నా భార్య చూపించింది. ఈరోజు మేమిద్దరం కలిసి చేశాక చాలా మంది జంటలు వచ్చారు. వచ్చి దుర్గారావుని చూసి మేము కూడా బయటకు వచ్చాం. అంతకుముందు భార్య చేస్తే భర్త చేసి కూడా కాదండి. మేము బయటకు వచ్చాక చాలా మంది వచ్చారు. వచ్చి మా అడుగు జాడల్లో నడుతున్నారని ఇంకా చాలా హ్యాపీ. ఒకసారి మీ టీమ్ లో ఒక్కొక్కరు పేరు చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో మీ వాళ్ళ గురించి చెప్పేయండి. అగ్గిపెట్ట మచ్చ. అగ్గిపెట్టి మచ్చది చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. కాకపోతే ఆయనకి
లిక్కర్ అంటే చాలా ఇష్టం. లిక్కర్ కోసం పడి చచ్చిపోతాడు. దేవదాస్ అనుకోవచ్చు. అగ్గిపెట్టే మచ్చకి స్వాతి నాయుడికి మధ్యలో ఏమైనా జరిగిందా లేదా? అవన్నీ షూట్స్ ఏమీ జరగవు, స్క్రిప్ట్ అంతా. సో అగ్గిపెట్టే మచ్చ స్వాతి నాయుడు ఎన్నో వీడియోస్లలో రొమాన్స్ చేయడం మనం చూసాం, అది నిజమా కాదా? అది రొమాన్స్ అనేది చెప్తున్నా కదా, షూట్ అని, స్క్రిప్ట్ అని. కాకపోతే వాళ్ళిద్దరు జంట హిట్ అయింది. సో స్వాతి నాయుడు గురించి ఏం చెప్తారు? స్వాతి నాయుడు స్క్రీన్ మీద ఒకలా కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్ లో ఒకలా ఉంటది అనమాట. ఆమె చాలా రిజర్వ్డ్, ఎవరితో మాట్లాడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు. చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పింది, ఐఎమ్ వెరీ రిజర్వ్డ్, వెరీ షై పర్సన్ అని. ఫస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య అని చెప్పింది నాకైతే. బషీర్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? బషీర్ మాస్టర్ గురించి అంటే ఏంటంటే ఆయనకి టీమ్ లీడర్ గా ఉండడం అంటే ఇష్టం. టీం వర్క్ అంటే ఆయనకి ఇష్టం. ఎక్కువ మందిని చుట్టూ పెట్టుకోవడం అంటే ఇష్టం. ఆయనకి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే, మూవీస్ లో మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చాలా మూవీస్ లో చేశానండి, కానీ జనాలకు తెలియదు. అన్నపూర్ణమ్మ గారు మనవడు చేశాను, అన్నపూర్ణమ్మ గారితో కాలీఫ్లవర్ చేశాను, ఇంకేంటి శ్రీకాకుళం షెల్లేకంస్ చేశాను, బకాసుర రెస్టారెంట్ చేశాను. అలాగే ఇప్పుడు 2 సినిమాలు చేస్తాను సోమన్ గారితో. ఒకటి వరదరాజు గోవిందం, ఇంకోటేమో మా రాముడు అందరివాడు. ఇంకా 2-3 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, రెడ్ బుక్, ఇవన్నీ కూడా. చాలా ఆయన నాకు అంతగా పేరు రాలేదు. సోషల్ మీడియాలో వైజాగ్ సచ్ అంటే గుర్తింపు వచ్చింది. చెప్పండి, సో ఏ హీరోతో చేయాలని ఉందని అడుగుతున్నారా? ప్యాన్ ఇండియా స్టార్ ఏ హీరోతో చేయాలని ఉంది? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అండి. నిజంగా పుష్ప 2 చూసి ఫిదా అయిపోయాం మా ఇద్దరం కూడా. సో ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, యాక్టింగ్ కూడా చింపేశాడు అనమాట. అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం. నాకు తెలుసా ఇప్పుడు అల్లు అర్జునే నెంబర్ 1. ఇప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయాలని అడిగారు కదా, అల్లు అర్జున్ గారికి ప్రపోజ్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు? చేయను, ఆయన నాకు బ్రదర్. సో హీరోలందరూ బ్రదర్స్ ఏనా మీకు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్. సిస్టర్స్ అందరూ సిస్టర్సే. మరి బావలు మరదలు ఎవరు లేరు? బావాలంటే ఎవరు లేరండి. సో ఒక సాంగ్ ఉంటది కదా, బావలు సయ్యా మరదలు సయ్యా అని చెప్పేసి. సో మీరు సింగర్ కాబట్టి ఆ ఒక సాంగ్ పాడతాం. అమ్మ అలాంటి పాటలు నేను పాడలేను, అవన్నీ కూడా మెలోడీ ఉంటది. జస్ట్ ఒక చిన్న బిట్. బావలు 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 సయ్యా సై మరదలు సయ్యా, బావలు సయ్యా సై మరదలు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా, హై హై రింబోలా రింబోలా రింబోలా, హా హా హా. నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా, ముందుమే పిల్ల మే ముందుమే పిల్ల, వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా, చేరమే పిల్ల మేం చేరమే పిల్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.